ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యానంలోకి అమ్మా చెప్పండి. సార్ 2 నిమిషాలు సార్. పత్రిజీ మహిళా చైతన్యం గురించి మనం తెలుసుకొని తర్వాత మీరు స్టార్ట్ చేస్తారు సార్. ఆ! ఓకే. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్న పత్రిజీ మహిళ ధ్యాన యజ్ఞానికి ఈ జూమ్ సెక్షన్‌కి ఆత్మ ప్రణామాలండి. అలాగే నా పేరు రామారావు అండి. మాది ద్రాక్షారామం. నేను ఈ ధ్యానంలోకి రావడానికి 13 సంవత్సరాలు అయిందండి ఇది. ధ్యానంలోకి రావడం అంటే అద్భుతం అండి నిజంగా. ఎంతో అదే ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఎలాగంటే అండి, జీవితం అద్భుతంగా జరిగింది. అంటే బ్రతికేవాళ్ళం అండి. అంటే బ్రతకడం అంటే ఏదొచ్చినా ఇబ్బంది పడుతూ, చేస్తూ అలాగా ఘటనయిపోయేది. అటువంటిది ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక ఎరుకొచ్చిందండి. ఎక్కడున్నా కూడా ఒకే ధ్యాస, వ్యాపారం మీదే ధ్యాస ఉండేది. అటువంటిది నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత, నేను అప్పటి వరకు ఎన్నో సొసైటీలు తిరిగానండి. ఆర్ట్ ఆఫ్ లివింగు, భిక్షమై గురూజీ, ఈ బాడీ ఫిట్‌నెస్ వచ్చేది గానీ, మానసిక ప్రశాంతత లేదు. అంటే ఎక్కడున్నా కూడా ఒకే ఆలోచన. వ్యాపారం ఎలా చేస్తున్నాం? ఎలా ఉంటాది? ఏంటి భవిష్యత్తు? అనే ఆలోచనతోటి ఉండేదండి. ఒకసారి మా షాప్ దగ్గర ధ్యానం ఉచితంగా నేర్పబడునని ఫ్లెక్సీ కడితే 2012లో దాన్ని చూసి అక్కడికి జీకే సార్ ఆధ్వర్యంలో ద్రాక్షారాణి ధ్యాన కేంద్రం ఒకటుండేది. వారి ఆధ్వర్యంలో కాకినాడ సుధా మేడం గారు, మణికంఠ వాళ్ళ ఆధ్వర్యంలో ఎళ్లి ధ్యానం చేయడం వల్ల అదే కంటిన్యూగా ధ్యానం చేయడం వల్ల కొంచెం ప్రశాంతత, ఆలోచన తగ్గడం. దాన్నేంటంటే ప్రతీదీ కూడా ఆయన చెప్పింది గురువులు చాలా మందున్నారండి. చెప్పడం, ఆచరించడం. దాన్ని తూచా తప్పకుండా ఆచరించి చూపించారండి. అలాంటి గురువులు అరుదండి నిజంగా. చాలా అద్భుతమైన గురువు. ఆయనేమన్నారండి, మన పెద్దలేమని చెప్పేవారు, మా తాతయ్య గారు కూడా చెప్పేవారు మాట్లాడేటప్పుడు ఏదైనా సరిగా మాట్లాడాలి. తదాస్తు దేవతలుంటారు. నేను అనారోగ్యంగా ఉన్నాను. తదాస్తు. నేను ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం మాట్లాడే మాటనే సరిగా మాట్లాడాలి. మాట్లాడియాలి అంటే అందుకని పత్రి సార్ ఏమన్నారు, "నీ నోటిలో మాటే నుదుటి మీద రాతగా మారుతుంది." అంటే నువ్వు వాక్క్షేత్రాన్ని మార్చుకోగలిగితే నీ జీవితమే మారుతుంది. ఏం చేసినా చెయ్యకపోయినా. పత్రి సార్ చెప్పిందేంటంటే మన వాక్క్షేత్రాన్ని ఏదైనా సరిగా ఈరోజు అద్భుతంగా నేను జ్ఞానాన్ని పంచగలను. అంటే నేను మాట్లాడగలనా లేదా అలా కాదు. నేను అద్భుతంగా నా అనుభవ జ్ఞానాన్ని ఇవ్వగలను. ఏదైనా పాజిటివ్‌గా ఉండమన్నారు. మన పెద్దలు చెప్పింది అదేనండి. అంటే తదాస్తు దేవతలుంటారు. సరిగా మాట్లాడమని. అంటే ఆ పెద్దలు చెప్పిన ఈ మాటలు విన్నాం గానీ దాన్ని ఆచరించలేదు. దాన్ని పత్రి సార్ ఏం చెప్పారంటే నీ నోటిలో మాటే నుదుటి మీద రాతగా ఉంటుంది. అంటే నువ్వు మాట్లాడేటప్పుడు మాటను సరి జేసుకో. అది అద్భుతం అండి. ఏదైనా. తర్వాత ఆరోగ్యం, మానవుని ఆహారం శాకాహారం అండి. మన శరీరం ఎక్కడి నుంచొచ్చిందండి? పంచభూతాల నుంచొచ్చింది. భూమి, గాలి, నీరు, అగ్ని, వాయువు. ఈ పంచభూతాల నుంచొచ్చిన శరీరానికి ఎటువంటి ఆహారం ఇవ్వాలి? అటువంటి పంచభూతాల నుంచొచ్చిన ఆహారం ఇవ్వగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. ఏంటి పంచభూతాల నుంచొచ్చినియి? ఆకుకూరలు, కాయగూరలు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా భూ ఈ పంచభూతాల నుంచొచ్చినియి. అటువంటి ఆహారాన్ని మనం ఈ శరీరానికి ఇవ్వగలిగితే దీనికి వ్యాధి అన్నది లేదు. అద్భుతంగా 100 సంవత్సరాలేంటి ఎంతైనా బతకొచ్చండి. అంటే మనం అక్కడ సరి జేసుకోవాల్సిందేంటి? పత్రి సార్ ఏం చెప్పారు? నీ ఆహారపు అలవాట్లు మార్చుకో. అంటే నువ్వు మాంసాహారిగా ఉన్నావు, శాకాహారిగా మార్చుకో. అంటే అది మార్పన్నది చాలా ఆహ్, తే ప్రతీదీ ఆయన చెప్పింది ప్రతీదీ మనం ఆచరించేదే. ఏదే కఠినమైంది కాదు. ధ్యానం చెప్పారు. ధ్యానం ఏంటి హాయిగా కూర్చొని సుఖాసనంలో కూర్చొని శ్వాసను గమనిస్తూ ఉండు. ఆసనాలు గట్టా కాదు. ఎవ్వరైనా ఎంత వయసు వారైనా చేసేదే. అలాంటి సులువైన విధానాన్ని మనకు అందించారు ఆయన. ధ్యానం గాని ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే శాకాహారం తినాలి. మనం శాకాహారం తినడం వల్ల ఏమవుతదండి? ఎన్నో జీవులు మన నుంచి రక్షించబడతాయి. ప్రతి జీవి కూడా మనకలాగే జీవించడానికి వచ్చినియి ఈ భూమి మీదకి. అటువంటిది ప్రతి జీవి కూడా రక్షించబడాలి. దేన్ని చంపడానికి మనకు అధికారం లేదు. ఈ భూమి మీదకి మనం ఎలా వచ్చామో వాటికి కూడా అదే అధికారం ఉంది.
ఆటిని జీవించనివ్వాలి. మనం జీవిస్తూ వాటిని జీవించనివ్వాలి. మూగజీవులను కన్నుతో చూడమన్నారు. ఇవన్నీ కూడా చెప్పడం వరకే, ఆచరించడం కాదండి. కానీ పత్రి సారు ఊరు, వాడ, ఇంటికి ఎళ్లి అక్కడ ధైర్యంగా, ఇంత ధైర్యం ఎవరికుంటాదండి? మీరు మాంసాహారం తినొద్దు. మాంసాహారం తింటే 159 రకాలు వ్యాధులొస్తున్నాయి. శాకాహారం తినండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్తుంది. మనిషి సంపూర్ణ ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలి. శారీరకంగా దృఢంగా ఉండాలంటే శాకాహారం తినడం వల్ల అనారోగ్యం లేకుండా ఉంటది. మానసిక దృఢత్వం మనసుని అంటే ధ్యానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మనిషి మానసిక ఆందోళన వల్లే కదండీ! ఇప్పుడు కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఇవన్నీ కూడా వ్యక్తిగత ద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానసికంగా బాగోపోవడం. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులన్నీ కూడా అయి శాశ్వత వ్యాధులు కాదు. ఏంటంటే అవి మన మానసికంగా ఎప్పుడు కంట్రోల్‌గా ఉంటామో, మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాం, మన ఆలోచన గాని, మాట గాని ప్రతీదీ కూడా అంత అద్భుతంగా ఉంటాది. అది ఆచరించడం ఏంటి? హాయిగా కూర్చొని చేయడమే. ఎవ్వరు ఎక్కడికి ఎళ్ళవలసిన పని లేదు. వాళ్ళ ఇంట్లో కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవచ్చు. అది ప్రతి ఒక్కళ్ళు ఆచరించేది. దేంట్లో ఈయన చెప్పింది ప్రతీదీ దేంట్లోని కూడా కష్టం ఉండదు. దాన్ని ఆచరించే విధానంలో ఉంటది. మన పెద్దలు కూడా చెప్పారు. "ఆరోగ్యమే మహాభాగ్యంరా" అని. అంటే యం ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేడు. వ నిరర్ధకమైన జీవితాన్ని జీవిస్తాడు. అంటే ఆరోగ్యంగా ఉండాలి అంటే శాకాహారం తప్పనిసరి. మానసిక ప్రశాంతత ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనసు కంట్రోల్‌గా ఉంటే అతను ప్రేమతత్వంతోటుంటాడండి. ఎప్పుడు చిరాగ్గా ఉన్నప్పుడే మనకి మనసు కంట్రోల్ లేనప్పుడే మన మాటలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటాయి. అంటే ఎవరినన్నా ఇబ్బంది పెట్టే విధంగా. అందుకనే చూడండి రాక్షసుడు, మనుష్యుడు, రాక్షసతత్వం, మానవతత్వం, దైవతత్వం. అంటే రాక్షసుడంటే హింసించడం, బాధ పెట్టడం ఇది. వాళ్ళనేమంటాం ఎవడైనా ఇదివరకేంటంటే పురాణాల్లో ఈళ్ళ రాక్షసుడు, ఈళ్ళ మనుషులు, ఈళ్ళ దేవతలని 3 రకాలుగా ఉండేవారు. ఇప్పుడు ఈ కలియుగంలో 3 ఇక్కడే ఉన్నాడు. అంటే మన గుణంలో ఉన్నాడు. అంటే నేను ఎవరికైనా సహాయం చేశాను. దేవుళ్ళే వచ్చి సహాయం చేశారండి బాబు. అంటే ఎక్కడ కనిపిస్తున్నాడు? వీడిలోనే. అందుకనే పత్రి సార్ ఏమన్నాడు? దేహమే దేవాలయం. ఏంటి? దేహమే దేవాలయం. జీవుడే దేవుడు. ఆత్మే పరమాత్మ. శ్వాసే గురువు. మళ్ళా ఎవరు మన గురువు? ఎవరు కాదు. ఆయన అదే చెప్పాడు. ఏదైనా నేను గురువునని ఇంతమంది శిష్యులని చెప్పుకుంటారండి. అహా! ఎక్కడ గురువన్న పదం వాడలేదు. ఆయనేంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికొచ్చానన్నారాయన. ఇప్పుడు ఏదైనా ఎక్కడికన్నా ఎళ్ళాలి. ఇలాగ అరుణాచలం వెళ్ళాలంటే ఎవరినన్నా అడిగితే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆయన అలాగా ధ్యానం చేసుకుంటే నువ్వు నిత్య ఎరుకలో ఉంటావు. ఇంక అంతకన్నా భాగ్యం ఏముంది? అని ఆ ఎరుకను కలిగించారు. అంటే మనం వర్తమానంలో ఎప్పుడున్నామో శ్వాసను గమనిస్తూ వర్తమానంలో ఉంటాం. వర్తమానమే బహుమానమండి. వర్తమానమే బహుమానం ఎవరికైనా. వర్తమానంలో ఉండగలిగితే వయసుతో సంబంధం లేదు. చక్కగా, హాయిగా అక్కడ జరిగేదాన్ని. అందుకనే పత్రి సార్ ఏమంటాడంటే ధ్యానం. ధ్యానం చేయడం వల్ల మనం శక్తిని పొందుతాం. ధ్యానం చేయడం వల్ల మనం శక్తిని పొందుతాం. స్వాధ్యాయం. స్వాధ్యాయం చేయడం వల్ల నేను ధ్యానం చేయకముందు ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను. మీరు 20 సంవత్సరాలు ధ్యానం చేశారా అని కాదు. మీ మీలో మీరు స్వాధ్యాయం చేసుకున్నారా లేదా? మిమ్మల్ని మీరు గమనించుకున్నారా లేదా? ఇదివరకు నాకు కోపంగా ఉండేది. ఇప్పుడు తగ్గిందా లేదా? ఇదివరకు కోపంగా ఇప్పుడు ప్రేమతత్వంతో అంటే ధ్యానం చేస్తే సరిపోద్దనుకుంటున్నాను. నేను పిరమిడ్ మాస్టర్‌ని. అది కాదు కరెక్ట్ కాదండి. ధ్యానం చాలా మంది చేస్తారు. చాలా రకాల ధ్యానాలున్నాయి. హఠయోగ ధ్యానాలు అయ్యి చాలా రకాలున్నాయి. అయితే ఈయన సులువైనది ఏమంటే పండితుడే కాదు, పామరుడే కాదు, ఏమి చదువుకున్న వాళ్ళు కూడా అర్థమయ్యే విధంగా ఆయన ఆ విషయాన్ని అందించాడు. ఇంటింటికి ఎళ్ళాడు. గురువులంటే కొంత ఆహ్, ఒక పరివారంతో ఉండి వాళ్ళు హోందాగా ఉంటారు. ఈయన మై డియర్ ఫ్రెండ్స్ అంటారు. అందరిని ఫ్రెండ్స్ లాగే అందరిని షేక్ హ్యాండ్ ఇస్తారు. ఏ గురువైనా షేక్ హ్యాండ్ ఇత్తే శక్తిని కోల్పోతామని భయపడతారు. మనం సంపాదించుకునేటప్పుడు ఇప్పుడు నేను రోజువారీ డ సంపాదించుకుంటున్నాను ఖర్చు పెట్టుకోవడానికే ఏది కావాలన్నా తినొచ్చు. ఏది కావాలన్నా కొనొచ్చు.
డబ్బున్నప్పుడు. అలాగే శక్తి ఉన్నప్పుడు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. ఎవరితోటైనా ఉండొచ్చు. అందుకని ఆయన మై డియర్ ఫ్రెండ్స్ అన్నది చాలా మంది చెప్తారండి. కానీ ఆయన పాటించి చూపించాడండి. ఆయనలో నేను చూసిందేంటంటే నడిసే సాయినాథుడండి ఆయన. మామూలు వ్యక్తి కాదు. అంటే మనం ఏదో పక్కనుండి చేసి ఆయన ఏమన్నాడు, "నువ్వు ఏమున్నా కానీ నీ బుద్ధిని మార్చుకోవడానికి ఇది గుణం మారాలండి. గుణం మారకపోతే ఏం లేదు." ఇప్పుడు రాక్షసుడిగా ఉన్నవాడు మానవుడు. మనిషి ఏంటి? మనిషి తత్వం ఏంటి? ఈర్ష్య, అసూయ. అయ్య బాబోయ్! ఈవిడేంటి శుభ్రంగా డ్రెస్ ఏసింది. ఈవిడేమో ఇలా చెప్తుంది. నేను చెప్పలేకపోతున్నాను. అంటే ఈర్ష్య. ఆవిడలా ఉండాలన్న తపన లేదు. తపన ఉన్నప్పుడు అదే తపస్సండి. ఏది మాటని మనం దాన్ని ఇప్పుడు ఏదో మ్యూజిక్ వింటున్నామండి. హాయిగా ఉంది. నేను దాన్ని సాధించగలనా లేదా? మానవుడికి ఏది సాధ్యం కానిదేమీ లేదు. అప్పుడేం చేయాలి? నేను ఆరాధించాలా? సాధన చేయాలండి? ఇక్కడ ఆరాధనకి, సాధనకి డిఫరెన్స్ తెలియట్లేదు. అంటే సాధన చేస్తే ఏదైనా సాధ్యమే. ఆరాధన బావుంది, బావుంది. ఘంటసాల పాట బావుంది. ఇది బావుంది. అది ఆరాధన. నీకు ఆ! దాన్ని సాధన చెయ్యాలండి. అలాగే ధ్యానాన్ని సాధన చేస్తే నీవు, నేను అంటే ఈ జీవుడే దేవుడు. అంటే మనలో ఉన్న దేవుడే మీలో కూడా ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. మీరు నాకు ఎందుకు నచ్చరు? అంటే మీరేమన్నా హుందాగా ఉన్నారు, యాంకరింగ్ చేస్తున్నారు ఇవన్నీనా? అలా ఉండాలని సాధన చెయ్యాలి. ఇప్పుడు వాయి వాయిస్ బ్రేక్ అయింది సార్ మీది. ఒకళ్ళు నచ్చకపోవడం ఏంటి? ఒక గ్రూప్ ఉంటది. ఇప్పుడు ఒక సొసైటీ ఉంటాది. సొసైటీలో అందరూ అన్ని రకాలుగా ఉంటారు. ఇప్పుడు ఈ వేళ్ళు చూడండి. 5 రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తేనే కదండీ పిడికిడవుతది. పిడికిడి అయితేనే కదండీ బలం వస్తది. ఇది విషయాన్ని సారు అద్భుతంగా వివరించారు. కానీ అహా! నేనుండాలి. నేనే అక్కడుండాలి. ఆడుండకూడదు. ఈవిడుండకూడదు. ఏంటండిది? అంటే మీరు పత్రిజీ గారి శిష్యులా? అంటే పేరెట్టుకొని ఉంటామా? అహా! ఆయన్ని ఆచరించినప్పుడే ఆయన్ని ఎళ్లి ఆయనకి షేక్ హ్యాండ్‌లు ఇయ్యక్కర్లేదండి. ఆ గురువుని ఇప్పుడు తండ్రి ఇప్పుడు నే నేను నా తండ్రి ఎప్పుడు ఆనందిస్తాడండి? ఒక ప్రయోజకుడిగా ఈ 10 మందికి ఉపయోగంగా తన సంసారాన్ని తాను చేసుకెళ్తుంటే, అందరిని హింసించి, కొట్టి, తిట్టి, బాధ పెడుతుంటే ఏమంటాడు? అయ్య బాబోయ్! రాక్షసుడిని కన్నానురా బాబు అనుకుంటాడు. చూసారా? అంటే మనం మారమంటున్నాడాయన. "నువ్వేమి వద్దురా, శ్వాసను పట్టుకో. ఏమొచ్చినా శ్వాస మీద ధ్యాస పెట్టు. నీ సమస్య ఇప్పుడు నాకేదో సమస్య ఉంది. ఆ సమస్యని అట్టుకుని నేను ఇంకో చోటకెళ్తాను. 10 మంది దగ్గరికెళ్తే 10 రకాల పరిష్కారాలు చెప్తారు. ఏది పాటించాలి? అయోమయం. అంటే నీ సమస్య నీలో ఉంది. పరిష్కారం నీలోనే ఉంది. ఎక్కడ ఎవరి కాళ్ళు పట్టుకోవద్దురా." కానీ అంత సులువైంది చెయ్యలేనిదండి అది. మనం ఇక్కడుండి ఇక్కడ చేసేది. ఆహారపు అలవాట్లు మార్చుకుంటే శాకాహారిగా మారుతాం. శాకాహారిగా మారితే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నీ అక్కడే ఉన్నాయి ఆ పదంలోనే. ఇదేది ఎవరిని 10 మందిని కూడేసుకొని ఒక రూ. 1,00,00,000 ఏమీ లేదండి. అంటే స్వభావం మారాలి. అంటే రాక్షసుడిగా ఉన్నవాడు మనిషిగా ఉన్నాం. ఈ స్వభావాన్ని అది వదిలేస్తే దైవత్వం అంటే క్షమించడం మర్చిపోవడం. దైవగుణం ఏంటండి క్షమించడం. ఇప్పుడు ఏదో అన్నారు మీరు. ఆహా! పోన్లే ఆవిడేమనుకుందో. ఓకే. వదిలేద్దాం. ఇప్పుడు అది ఆ తత్వం అంటే మన పెద్దలు కూడా ఏమంటారు? చిన్న పిల్లలు దైవ స్వరూపాలు. ఆళ్ళెందుకు దైవ స్వరూపాలెళ్ళను? ఇప్పుడు ఎలాగ ఏదో తప్పు చేత్తన్నాడు కొట్టాను ఏడుత్తాడు. ఒరేయ్! ఇలా రా బాబు అని ఏ పండో, ఫలమో ఇచ్చానంటే తీసుకుంటాడా లేదా? అంటే తీసుకున్నాడంటే మర్చిపోయాడాడు. ఆ గుణం మనకొస్తే మనమే దేవుళ్ళం. ఎవరో కాదండి. మనమే దేవుళ్ళం. అంత ప్యూరిటీగా మనం ఉండగలిగితే ఏదో స్వామీజీలు వాళ్ళు చెప్తే అయిపోతుందని కాదండి. మన మాటే మంత్రంగా తయారవుతాది. అది జరుగుతాది, అవుతాది. ఎందుకంటే ఆయన పాటించాడండి. పత్రి సార్ పాటించి అదే అయిపోతుంది. నో కంప్లెయింట్ అన్నాడు. ఎవరైనా చెప్తే పేలగొట్టేవాడు. అంటే ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళుంటారు. ఎవడిది తప్పు కాదు. వాడి గుణాన్ని బట్టి తప్పెంచొద్దు. కానీ అక్కడ జరిగేదేదన్నా ఉంటే సత్యం ఉంటే చెప్పు. ఒరేయ్! ఇలా చేయడం తప్పు. ఈ స్పీడ్‌గా నువ్వు ఎళ్తే ప్రమాదం అవుతుంది. జాగ్రత్తరా. ఆడు చెప్పకపోవడం తప్పు. ఇప్పుడు ఆహ్, మహాభారతంలో భీష్ముడు ఎంతటి శక్తివంతుడండి. తాను ఎప్పుడు చనిపోవాలంటే అప్పుడు ఆ వరం ఎవరికన్నా ఉందండి. లేదు కదా! అయితే ఆయనేం జేశాడు? ఆహా! నేను ఈ రాజ్యాన్ని కాపాడతానని ఒక నిబంధన తీసుకొని భీష్ముడిగా మారాడు. ద్రౌపదిని పరహరణ చేస్తుంటే
సేరిప్పుతుంటే తప్పు కదండి, అది పాపం కదా, ఎవడైనా చేయకూడదు కదా. అలాంటిది చూస్తూ కూర్చున్నాడు ఆయన. తప్పు అని చెప్పకపోవడం, దానికి చెప్పకపోవడం కూడా తప్పే. అదే పత్రి సార్ చెప్తారండి. ఇప్పుడు రాజకీయ నాయకులు చెడ్డోళ్ళు, వాళ్ళు కాదండి. మంచోడు మాట్లాడకపోవడం అది తప్పు. విమర్శించాలి. తప్పు ఇది. మీరిలా చేయడం తప్పు. చేయకపోని 10 మంది చెప్పడం వల్ల కంపల్సరీ మారతాడండి. మారడా? ఏ ఎమ్మెల్యేనా మీరిలా చేయడం తప్పు. ఎవరినైనా. అంటే అందుకనే పత్రి సార్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. ఏమని? ఆధ్యాత్మికవేత్తలు, అహింసావాదులు పరిపాలకులుగా ఉండాలి. ఆధ్యాత్మికవేత్తలంటే నేను నా కుటుంబం వరకు పర్వాలేదు. తిండికి, బట్టకి లోటు లేదు. నేనే అక్కడిది తెచ్చి ఇక్కడ పెట్టాలని ఉండదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మహానుభావుడు. ఆయన యోగి. ఎంత అద్భుతంగా ప్రపంచంలో భారతదేశం అంటే ఎంత విశిష్టంగా ఉందండి నిజంగా. ప్రపంచ దేశాల్లో అమెరికాని శాసిస్తే ఇలా కూర్చోవాలి. ఏమన్నా బాంబు వేస్తాడు, ఏదైనా చేస్తాడని. అప్పుడు అమెరికా జడిసిందండి. చూడండి ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశాన్ని కూడా, అంటే ఆయన ఏం చేశాడు? మాటలు వదిలాడా? తిట్టాడా? లేదండి. ఎవరిని మనం హింసించడం అంటే ఏదో మాట అనేసి వాళ్ళని బాధ పెట్టడం వల్ల వాళ్ళకి ఎనర్జీ ఇస్తున్నామండి. ఇప్పుడు మనకి మాటల్లో ఉంటాయి చూడండి, సంకల్పం, వికల్పం. ఈరోజు నేను ధ్యాన ప్రచారం చెయ్యాలి. ఒక 1000 మంది రావాలి. తప్పులేదు. అక్కడికి 50 మంది రానియండి. సంకల్పం ఎలాగుండాలి? అద్భుతంగా ఉండాలి. అప్పుడు అది సంకల్పం. వస్తారో లేదో వికల్పం. ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. అది జరుగుతదా? అంటే దీనికున్న వాల్యూ, వాక్క్షేత్రానికి ఉన్న వాల్యూ పత్రి సార్ చెప్పింది నిజంగా ఆచరించగలిగితే, నేను అతి సామాన్యుడినండి. అతి సామాన్యుడిని. ఏదో షాప్ ఉంది, బట్టల షాపు. నేను వ్యాపారంతో భుక్తిని చేస్తాను. పత్రి సార్‌ని 2017లో పిరమిడ్ ఓపెనింగ్ తీసుకొచ్చామండి. ఆయన ద్రాక్షారం పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారండి. ఆ రోజు 2 పిరమిడ్‌లు ఓపెన్ చేయించాను. నా పిరమిడ్‌లోకొచ్చినప్పుడు కూర్చొని ధ్యానం చేస్తున్నారు. చేస్తూ ఒక్కసారిగా అన్నాడనమాట. ఆయన మేము ఇగ ధ్యానంలో ఉండగా, "శివుడు ఏడుస్తున్నాడురా ధ్యానం లేక." ఆ తర్వాత దాని విషయం ఏంటంటే ఇది భీమఖండం, ద్రాక్షారామం, దక్షిణ కాశీ 18 శక్తి పీఠాల్లో అష్టదశ పీఠం, త్రిలింగాల్లో ఒకటి. అంతటి శక్తివంతమైన క్షేత్రం. శివుడు ధ్యానానికి ఆదిగురువు ఆయనే కదండీ! అటువంటిది ఇక్కడ ధ్యానం లేక జరుగుతుందిరా అని. అంటే ఇక్కడ ద్రాక్షారామం చుట్టూ 108 నక్షత్రపాద శివాలయాలు ఉంటాయండి. మనం పుట్టిన, చనిపోయిన నక్షత్రాల్లోనే ఉంటాయి. పుబ్బ రాశి అని, ఒకటో నక్షత్రము అలాగా. 27 రాసులు అంటే 108, ఒక రాశికి 4 పాదాలుంటాయండి. 4 పాదాలంటే 108 నక్షత్రపాద శివాలయాలు ఉన్నాయండి ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. అతి శక్తివంతమైనయి. దేశంలో ఎక్కడా లేవండి. నక్షత్రపాదం. దాన్ని ఏమంటారంటే ఈ ప్రాంతాన్ని 108 నక్షత్ర శివాలయాలున్న ప్రాంతాన్ని భీమఖండం అంటారు. పత్రి సార్ ఏమన్నారు? ఇదంతా ధ్యానమయం కావాలి. ఇది 108 నక్షత్ర ప్రాంతాలున్న ప్రాంతాన్ని భీమఖండం ధ్యానమయం కావాలి. 108 చోట్ల కూడా పబ్లిక్ పిరమిడ్‌లు రావాలి. ద్రాక్షారాన్ని 108/108 ధ్యానాశ్రమం రావాలి అన్నారు. చాలా మందితోటి ఇదివరకు ధ్యాన భీమఖండం అది చేసామండి. అదే ప్రచారం అది చేసాం అనేవారు. అంటే ఇప్పుడు ప్రచారం అంటే చేస్తాం గానీ, పబ్లిక్ పిరమిడ్‌లు అవి మన వల్ల కాదండి. అంటే ఆయనకేముంది? వికల్పం ఉంది. ఆయన చేయగలడా? లేదు. నేను ఒకటే అనుకున్నాను. ఏంటి ఇప్పుడు పత్రి సారు వశిష్ఠ గౌతమి కట్టారు, బెంగుళూరులో కట్టారు, కడతాలు కట్టారు. ఆయన జేబులో ఎప్పుడైనా రూపాయి ఉంటదండి? రూపాయి ఉండదు. ఏమి ఉండదు. సంకల్పం ఉంది. మనోళ్ళు అనుకుంటారు వశిష్ఠ గౌతమి ఉంది. అది కట్టలేక ఇప్పుడు బెంగుళూరులో పిరమిడ్ కట్టడానికి, కట్టాల్లో కట్టడానికి దేనికైనా ఇక్కడి నుంచే ఎళ్తాదండి. ఈస్ట్, వెస్ట్ నుంచి ఎళ్ళాలి. కానీ మనది ఎందుకు చేసుకోలేకపోతున్నాం? అంటే మీరుండకూడదు, నేనుండకూడదు, నేనే చెయ్యాలి, ఇక్కడ రామారావే ఉండాలి. ఎందుకండి అది? అక్కడ ఉండవలసింది ఎవరు? పత్రి సార్ తప్ప ఇంకెవ్వరూ కాదండి. ఆయన గురువండి. ఆయన ప్రపంచమంతా, జగత్తంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలన్నాడు కదండీ! ఆయన అంత సంకల్పం కుటుంబానికి చూసుకున్నాడా? మనం కుటుంబం బాగుండాలంటే ఏం చేస్తాం? వ్రతం చేసుకుంటాం. మా కుటుంబం అంతా సుఖ సౌఖ్యంగా ఉండాలని. గ్రామం అంతా బాగుండాలంటే యజ్ఞం చేస్తాం. ఆయన మహాయాగాలు చేస్తున్నాడు మహానుభావుడు. ఆయన అంతకాలం భార్య బిడ్డల్ని కూడా పట్టించుకోకుండా చేసాడే, ఆయన శిష్యులుగా మనం ఎలా చెప్పుకుంటామండి? అంటే మనలో ఆ ప్యూరిటీ ఉండాలి. అందరితోటి మమేకమైపోవాలి. ప్రతి ఒక్కడు దేవుడే. ఆయన నీలో దైవాన్ని చూసానంటారు.
ఒకసారి రాజానగరాన్ని పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి కండువాలు కప్పుతున్నారండి. మా ఆదివారపేట నుంచి అమలాపురం ఒక అమ్మాయిని నిలబెట్టాం. ఆ అమ్మాయికి 19 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఆ అమ్మాయికి కండువా కప్పారు. ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కుతూ 10 కాళ్ళకి దండం పెట్టారండి. ఆ అమ్మాయి స్టేజ్ ఎక్కి నిలబడగానే ఆవిడ కాళ్ళకి దండం పెట్టారు. అయ్య బాబోయ్! నిజంగా ఆయన ఏంటి ఆవిడ బాబోయ్ బాబోయ్ అన్నది ఆ అమ్మాయి. ఏ అంటే మీరు మాకు దేవుడండి అన్నారు. నేను నీలో దేవుడిని చూసాను అన్నాడు ఆయన. అంటే ఆయనేంటి ఆచరించి చూపించాడు. 100 వినడం కాదండి. ఒక్కటి ఆచరిస్తే అది జీవితం ధన్యం అవుతుంది. నేను అనుభవిస్తున్నాను సార్. అటువంటిది ఈ 108/108 పిరమిడ్ కట్టాలి. ఇక్కడ 108 పబ్లిక్ పిరమిడ్‌లు రావాలి. అంటే మామూలు ప్రాజెక్ట్ కాదండి ఇది. ఒక సామాన్యుడు చేసేది కాదండి. కానీ ఒకటే నాకు సంకల్పం చెయ్యగలను. చేస్తాను. ఎవడు నేనా? కళ్యాణం గురించి చేత్తన్నాం. లోక కళ్యాణం గురించి. అందరూ చేస్తారు. అక్కడ నేనేమండాలి? నేను అని ఉంటే తీసేత్తే మనము. మనము అంటే అంతా అవుతదండి. నేను అన్నది అజ్ఞానం అండి. నేను అన్నది అజ్ఞానం. విజ్ఞానం ఏంటి? మనము. వసుదైక కుటుంబం. ఏ బ్రహ్మజ్ఞానం ఏంటి? జీవుల్లో కూడా దేవుడున్నాడు. ఇది బ్రహ్మజ్ఞానం అంటే ఏదో పెద్ద శాస్త్రం కాదండి. ఆచరించే చిన్న అంటే జీవుల్ని కూడా అలా చూడమన్నాడు ప్రేమతత్వంతోటి. అలా చూడగలిగితే అదే బ్రహ్మజ్ఞానం. అంటే మనం జ్ఞానంలో ఉన్నామా? అజ్ఞానంలో ఉన్నావా? జ్ఞానంలో ఉన్నావా? బ్రహ్మజ్ఞానంలో ఉన్నావా? ఆళ్ళు కాదు, ఈళ్ళు కాదు. ఎందుకండిది? ఆ వశిష్ఠ గౌతమి లాంటి 10 కట్టొచ్చండి. ఏంటి? మనం హ్మ్. ఎవరు చేసినా అక్కడ వర్క్ జరగాలి. నేనొకటే అనుకునేవాడిని. ఎవరైనా చేయని పిరమిడ్ పూర్తవ్వాలి గురుదేవ. ఆహ్, సైంటిస్ట్ నాగేశ్వరరావు వీళ్ళతోటి ఇది ప్రేమ్‌నాథ్ సార్ తోటి ఇలాగ అడిగాను. సార్ అక్కడ ఇలాగంటే, గురువులు ఏది చేసినా కార్యకారణ సంబంధం ఉంటుందమ్మా. అక్కడ జరిగేది జరుగుతుంది. నీకేం కావాలన్నారు. నాకు పిరమిడ్ పూర్తవ్వడం. అది సంకల్పం పెట్టుకో. సంకల్పం పెట్టుకున్నాం. అద్భుతంగా అయిపోయింది. ఎప్పుడవుతది? ఎప్పుడవుతది? అద్భుతంగా అయిపోయింది. అంతే అండి. నేనేంటంటే ఇప్పుడు అందరూ బావుండాలన్నప్పుడు అందరిలో నేనుంటాను. గురువులు ఎప్పుడూ కూడా నేను కోరుకున్నది ఇవ్వరండి. ఎవరైనా ఏ గురువైనా కోరుకున్నదివ్వడు. వాళ్ళ అర్హతను బట్టి ఇత్తాడు. ఇప్పుడు మా మనవడున్నాడు. ఒక 3 సంవత్సరాలనుకోండి. వాడికి 500 కాగితం ఇత్తానండి? ఎందుకివ్వను? దాని వాల్యూ వాడికి తెలీదు. 500 పాడేయొచ్చు, చెయ్యొచ్చు. అలాగే గురువులు కూడా అర్హతను బట్టిత్తారు. నేను తక్కువ కాదు, ఇంకొకళ్ళు ఎక్కువ కాదు. వాళ్ళకి అర్హత ఉంది. చేస్తన్నారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ మొదలెడతామండి. బిల్డింగ్ మొదలెట్టిన తర్వాత బేస్‌మెంట్ వరకు వస్తుంది. ఏదో చిన్న డిస్కషన్‌లోనే ఏదో అవుతది. అప్పుడు మేస్త్రిని మారుస్తామండి? లేదంటే బిల్డింగ్ బేస్‌మెంట్ వరకు వదిలేత్తామా? మారుస్తాం గదా! అంటే అక్కడి నుంచి కట్టేది ఇంకొకళ్ళున్నారు. అంటే ఇది అర్హతను బట్టి కార్యకారణ సంబంధం. పత్రి సార్ ఏం జెప్పారండి? కార్యకారణ సంబంధం ఉంటది ప్రతి దానికి. అంటే దాన్ని ఆచరిస్తే అద్భుతం అండి. మామూలుగా కాదది. అంటే ఆచరించాలి. ఆయన చెప్పింది ప్రతీదీ ఆచరిస్తే ఆహ్, అహింస పరమో ధర్మః అని ఇప్పుడు నేను ధ్యానంలోకి రాకముందు ఆహ్, ఈ శాకాహారిని కాదండి. మాంసాహారినే. అయితే నీ కర్మలెలా తొలుగుతాయి? ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడు జ్ఞానం ఏంటి? ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తది. ఆహా! ఇది తప్పు. అంటే ఇలా చేయకూడదు. తప్పని కూడా అది కరెక్ట్ కాదు. ఇది ఇలా చేయకూడదు. ఇలా ఉండకూడదు. నాకేంటంటే ఎవరినైనా చూసి ఆదర్శంగా తీసుకుంటానండి. అంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఆహా! మా నాన్నగారు కోపిష్టి. అమ్మో! ఇలా ఉండకూడదు. మా అమ్మగారు శాంతంగా ఉంటారు. ఇలా ఉండాలి. అంటే ఆదర్శంగా తీసుకుంటాను. వాళ్ళని ఫాలో అవ్వడానికి చూస్తాను. ఆళ్ళు ఏం చెప్పినా చూడండి కోపంగా ఉన్నవాడు ఇప్పుడు ఆహ్, ఒక వృక్షం ఉంది. అది అగ్నిని వెదజల్లుతుంది. పక్షులు వాలుతాయండి? ఆహా! కాలిపోతాయి కదా! దాని మీద వాలితే. అలాగే అహంకారం, ద్వేషం ఏంటి మనిషికి వాళ్ళని నాశనం చేయడానికి ఇనుముకి పట్టే తుప్పులాగా. మనిషికి తుప్పేంటంటే అహంకారం, అసూర్య, ఈర్ష్య ఇవన్నీ కూడా ఆ తుప్పు నాశనం చేసేస్తది. ఆ ఇనాన్ని. ఇనుము చాలా స్ట్రాంగ్ అయింది. కానీ ఏమి నాశనం చేసింది? తుప్పు నాశనం చేసింది. అంటే మనిషిని కూడా అహంకారం, అసూయ, ఈర్ష్య ఇయి ఉండకూడదు. ప్రతి దానికి మన పెద్దలు చెప్పేవారు అంతా మన మంచికే. జ్వరమొచ్చింది. ఆ జ్వరం వస్తే ఏంటండి కారణం? మనకి జీర్ణం తిన్నది జీర్ణం కానప్పుడు ఒళ్ళు వేడెక్కుతది. ఒళ్ళు వేడెక్కినప్పుడు పెద్దలేమనేవారు మా తాతయ్య గారైతే, "ఒరేయ్! లంకనం పరమౌషధంరా ఈరోజు పళ్ళో పాడో తాగు భోజనం చేయొద్దనేవారు."
ఇప్పుడు ఏం చేస్తున్నామండి? జ్వరం రాగానే ఒక టాబ్లెట్ ఏసి ప్రొద్దుట మిగిలి ఉంది ఏదోటి ఏసేస్తాం. అంటే అది పాడవుతదని. అది హ్మ్, ఆ పదార్థాన్ని వాల్యూ చూస్తున్నాం గానీ, ఈ యథార్థానికి వాల్యూ చూడట్లేదు. ఇది ఎంత అద్భుతం అండి ఈ శరీరం. ఎన్ని కోట్లిచ్చినా కొనలేము. అంటే అది అర్థం కావట్లేదు. ఆడికేమో కోట్లున్నాయి, ఈడికి ఇదున్నాయి. ఆడికి కోట్లున్నాయి. తినడానికి తిండి లేదు. తింటే అరగదు. తర్వాత అనారోగ్యం, లెగలేడు, కూర్చోలేడు. ఎవడు భాగ్యుడండి? ఎవడు భాగ్యవంతుడెవడు? ఈడ్నే. ఈ శరీరంలో అన్ని అవయవాలు పనిచేత్తన్నాయి. ఇంతకన్నా భాగ్యవంతుడున్నాడా? అని ఎవడైనా అనుకుంటున్నారా? అంటే చూడండి, అది ఈ యథార్థాన్ని చూడగలిగితే, యథార్థాన్ని చూడడం మనకన్నీ మ్యాజిక్‌లు గావాలి. ఇప్పుడు ఎవరైనా విభూదులయి చేశారనుకోండి, అయ్య బాబోయ్! ఆయన చూడ్డానికెళ్తాం. ఇలాగ యథార్థంగా చెప్పాడీయన. ఎన్ని జరిగేది జరిగినట్టు. ఒరేయ్! నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు. నీ ఆలోచన ఎలాగుంటే అలాగుంటావురా నువ్వు. ఇవన్నీ కూడా యథార్థానికి కా కావాల్సినవి చెప్పారాయన. ఆయన్నేంటంటే మ్యాజిక్కులు లేవు కదండీ ప్రతిసారిని. ఆహా! వద్దులెండి. యథార్థం చెప్పేవాడు యథార్థవాది లోక విరోధి అని. ఇప్పుడు మంచి చెప్పిన వాడు బుద్ధినా మేలైనప్పుడు ఒక తండ్రి కొడుకుని కొడతాడు. "ఏరా సిగరెట్లు కారుతావు ఎదవకానని." అది తప్పా? ఒప్పా అండి? అక్కడ సరి చేస్తున్నాడు. పత్రిజిగా కూడా కొట్టడం అన్నది మనలో ఉన్న చెడు గుణాన్ని ఆయన దగ్గరికొచ్చాం అన్నీ సరిగా ఉండాలి. ఇప్పుడు వి విగ్రహాన్ని చెక్కారండి. కళ్ళు దగ్గర మర్చిపోయారు. అందం ఉంటదండి? ఉండదు కదా! అంటే అది అద్భుతంగా ఆ కంటిని కూడా ఇప్పుడు శిల్పం అవ్వాలంటే ఎన్నో వేల సుత్తి దెబ్బలు తినాలండి. తినాలి కదా! లేదు ఒక ముక్క కింద ఎగ్గొట్టి మెట్టు కింద ఏత్తాడు. దీన్నేమో తొక్కుతారు, దాన్ని మొక్కుతారు. ఎందుకండి? అక్కడ అన్ని దెబ్బలు తిని అది అద్భుతమైన శిల్పంగా మారింది. మనం కూడా అంతే. ఎన్ని కష్టాలొచ్చినా ఆయన చెప్పిన ధ్యానాన్ని పట్టుకుంటే ఇంక మనల్ని ఎదిరించేదేమీ లేదు. సమస్య ఎంతయిపోతుందండి. మన సమస్యకు ఇప్పుడు సంకల్ప వికల్పాలతో అంతా అయ్యబాబోయ్! నాకు ఆరోగ్యం బాలేదు. నేను అప్పుల్లో ఉన్నాను. ఏం చేత్తన్నాడు ఈడు? దీన్ని ఎనర్జీ ఇత్తన్నాడు. తిని ఎనర్జీ కోల్పోతున్నాడు. ఇప్పుడు డాక్టర్లు చెప్తారండి. ఏమని చెప్తారు? ఇమ్యూనిటీని కోల్పోవద్దు. ఇమ్యూనిటీని కోల్పోతే ఆహ్, బ్ ఇమ్యూనిటీ ఎప్పుడు కోల్పోతాడు? తినలో భయము, ఆందోళన, నిరాశ ఉన్నప్పుడు ఆహ్ ఇలా వాలిపోతాడు. అంటే తన శక్తిని గుర్తించలేడండి. ఆంజనేయుడికి తెలుసా మహాసముద్రాన్ని దాటగలడని. ఆయన శక్తిని గుర్తు చేస్తే అలాగే పత్రి సార్ చెప్పారు. "ఒరేయ్! నువ్వు మామూలోడు కాదురా! ఎవ్వడు తక్కువ కాదు. ఎవరికెళ్ళ గ్రేట్ అండి. నేను ఇప్పుడు ఈ 5,000 ఏ వేలు తక్కువండి? అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే ఏదైనా చేయగలం. అలాగే 10 మంది కలిస్తేనే, సమూహంగా ఉంటేనే ఇప్పుడు 10 మంది ఉండేది 20 మంది, 50 మంది. అప్పుడు ఏమవుతదది? ఇంకా దృఢమవుతది. అంటే సన్నబడతదనుకుంటున్నారు. సన్నబడదండి. గడ్డి 4 గడ్డి పేటలు పే పేనండి తెంపేయొచ్చు. అదే 20 గడ్డి పూసలు పేనండి తెంపలేం. అంటే అక్కడ బలం ఉంది. దేనికైనా బలం కావాలి. అంటే మనకు కూడా ఆ బలం ఉండాలండి. ఆత్మ ఆ శక్తి ఉండాలి. అద్భుతంగా చేత్తన్నారు. ఏది చేయని మనం పని చేసినా చేసేవాడిని ప్రోత్సహించాలి. 99 తప్పులున్నా, చెడు గుణాలున్నా, ఒక్క మంచి గుణం ఉంటే ఆయన్ని ప్రోత్సహించేవారు. మేము అనుకునేవాళ్ళం ఈడు తాగేత్తాడు కదా! ఈయన పక్కన ఉన్నాడు కదా! అని. లేదు వాడిలో ఒక మంచి గుణాన్ని చూసారు. అంటే ఇక్కడ ఎక్కడ లోపం ఉందండి? సృష్టిలో ఎక్కడా లోపం లేదు. దృష్టిలోనే ఉంది. దృష్టిలో లోపాన్ని మార్చుకోవాలంటే మనం ఈ గుణాన్ని మార్చుకోవాలి. అందరూ అద్భుతమే. ఆ అమ్మలాగా ఉంది, తల్లిలాగా ఉంది, చెల్లిలాగా ఉంది. ఆ చెట్టు ఎంత బావుంది. మందారమే గొప్ప, గులాబీ గొప్ప అంటే మందారం విలువ మందారానిది. ఏది తక్కువ? అలాగే మనిషిలో కూడా ఏదీ లేదు. ఇప్పుడు మనోళ్ళు చెప్తూ ఉంటారు. మ్యూజిక్ ధ్యానం చేయకూడదు. అలాగని కాదు. మ్యూజిక్ పెట్టి ప్రతిసారి ఎందుకు చేయించారు? దానిలో కొన్ని శబ్దాలు పక్కకు పోతాయి. వచ్చిన వాళ్ళు కూర్చోగలరు అని. అంటే మీకు మ్యూజిక్ ధ్యానం దాన్ని ఎడిట్ అవ్వమని కాదండి. ప్రతిసారి ఏది చెప్పినా నువ్వు ధ్యానం చేస్తున్నావని కుటుంబాన్ని వదిలేయొద్దు. స్వధర్మాన్ని వదిలేయొద్దు, కుటుంబాన్ని వదిలేయొద్దు, సంఘధర్మాన్ని ఆయనేంటంటే మధ్య మార్గం చేయమన్నాడు. ఏది పట్టుకుని నేను ధ్యానం నేర్పుతున్నాను కదండీ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపో అది తప్పే. మధ్య మార్గాన్ని అంతే ప్రతీదీ కూడా మధ్య మార్గమే. ధ్యానం మ్యూజిక్ పెట్టుకోవాలా లేదా? నీ ఇష్టం. మ్యూజిక్ పెట్టుకోకుండా చెయ్యి. లేని చోట చెయ్యి. ఎడిక్ట్ అవ్వకూడదండి. సిగరెట్ తాగడం మంచిదే. ఏది ఒకటి దా దాని దమ్ము ఏంటి అన్నది చూడడం. అది కంటిన్యూ అయితే వ్యసనపరుడైపోతాడు. దేనికి కూడా మధ్య మార్గం అని చెప్పాడు. ఆయన అన్ని చెప్పినయి సింపుల్‌గా.
పాటించేయండి. ఏమన్నా ఖర్చయిందా? ఏదన్నా ఏమీ లేదు. పాటించగలిగితే నీ అంత అద్భుతమైన మాస్టర్ లేడు. అంటే ఇక్కడ ప్రేమతత్వం. ఇప్పుడు ఎక్కడికో మన పెద్దలు ఏమనేవారు? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతది. ఏంటి నోరు మంచిదవ్వాలి. నేనెక్కడికో ఒక గ్రామానికెళ్ళాను. "రేయ్! పలానా గుడెక్కడరా" అంటే "పోరా" అంటాడు. బాబు శివాలయం ఎక్కడమ్మా? అంటే ఇలాగెళ్ళు అంటాడు. అంటే అక్కడ ఏంటండి? నేను ప్రేమగా మాట్లాడాను. అంటే అక్కడ మారవలసిందెవరు? నేను. ఇప్పుడు నా కొడుకు నా మాట ఇంటలేదు. నా భార్య ఎవరు వినాలి? నువ్వు ఎవరితోటి ఎలా ఉండాలో అలా ఉండాలి. అందరూ ఒక గుణం అండి. ఇప్పుడు కుటుంబంలో నలుగురుంటారు. నలుగురు ఒక గుణంలో ఉంటారా? లేదే. అంటే వాళ్ళ స్థితిని, వాళ్ళ గుణాన్ని బట్టి జన్మ తీసుకొస్తారు. వాళ్ళతోటి ఎలాగుండాలి? పిల్లోడికెళ్ళి వాడితోటి ఏమన్నా పురాణాల గురించి చెప్తామా? సరళంగా చెప్పాలి అలాంటోడు. అలాంటోడికేమో కృష్ణుడు ఇలా చేసాడురా ఇలాగా వింటాడు. ఆడికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఇప్పుడు రైతులున్నారు. ఇదివరకు నేనేం చేసేవాడినంటే షాప్‌ది పాంప్లెంట్ ఏయించేవాడిని. ఫ్యాంట్ ఇంత ఇలాగా అని. నాకు ఒక పెద్దాయన చెప్పారు. "ఏమయ్య ఇప్పుడు పాంప్లెంట్ అయితే నేను చదువుతాను. మిగతా వాళ్ళు చదవలేదు కదా! మన చుట్టూ అంతా రైతులే కదా! వాళ్ళకేంటంటే ఒక ఫ్యాంట్ బొమ్మేసి ఇంత." అంటే ఇప్పుడు దృశ్యంగా ఉంది. దృశ్యంగా ఉన్నప్పుడు ఎవరికైనా తెలుస్తది. దానికి భాష లేదు గదండీ! తెలుగా, ఇంగ్లీషా ఇందేమి లేదు. షర్టు ఇంత. అందుకని పత్రి సార్ ఏమన్నారు? మూర్తులు స్ఫూర్తి గురించే. శివుడు ఇలా ధ్యానంలో ఉన్నాడు. అదేంటి విగ్రహం పెట్టి పూజ అహా! ఇలా ఉండాలిరా. గుడికొచ్చినప్పుడు చూసి ఆహా! ధ్యానం చేస్తున్నాడాయన. ఒరేయ్ కూర్చోరా! య ఎలాగా బయటెళ్ళి ఖాళీ లేకుండా తిరుగుతావు. 5 నిమిషాలు కూర్చోరా. ఆయనకేదో మనం బాకీ ఉన్నట్టు ఎళ్లి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేత్తాం. అంటే ఆయన్ని చూడకపోతే ఏమన్నా బాధపడతాడా? ఆయన చెప్పిందెందుకు అందుకనే దేవాలయాలు, ధ్యానాలయాలండి. కొంతమంది అర్థం చేసుకుంటారు. అంటే దేవుడొద్దన్నాడు. విగ్రహారాధన అంటే ఆరాధన వేరు. ఆరాధన వేరండి. ఇక్కడ సాధన వేరు. ఇక్కడ ఆ డిఫరెన్సే తెలుసుకోలేకపోతున్నారు. ఆరాధన వేరు, సాధన వేరు. సాధన చేయడం వల్ల ఆహా! ఆయనలా కూర్చుంటే సాధన అవుతదది. ఆహా! ఇలా కూర్చున్నాడు. ఏం చేస్తున్నాడాయన? ఇలాగ శ్వాసను గమనిస్తున్నాడట. సాధన చెయ్యాలి. ఆరాధన కాదు. దాన్నేంటంటే కొంచెం విపరీతార్థాలు తీసుకుంటారు. విగ్రహారాధన వద్దన్నారు మీ గురువుగారు. వ్యక్తిగత ఆరాధన వద్దు. ఇప్పుడు వాళ్ళందరూ సాయినాథుడు కూడా ఇలా జీవించాలని జెప్పారు. మాకు ఆదివారపేట బాలయోగి గారున్నారండి. ఆయన 12 సంవత్సరాలు నిద్రాహారాలు లేకుండా ధ్యానం చేశాడు. ఆ గ్రామం అంతా ధ్యానం చేసినోళ్ళు లేరు. మహాశివరాత్రికి భోజనాలెళ్తే మాత్రం వేల మీదుంటారు. మరి ఆయన చెప్పింది ఇప్పుడు ఆయన బెట్టి మళ్ళా భజనలు జేత్తారండి. ఆయన విగ్రహం బెట్టి. ఆయన చెప్పిందేంటి గురువులు చెప్పడానికి అందుకే పత్రి సారు ఇంత సాధన చేసి ఎవరినైనా ఆరాధిస్తున్నారు. కాదు సాధనలోనే పెట్టాలి. అందుకేమన్నాడాయన, నేను గురువుని కాదు. గురువంటే మళ్ళా విగ్రహాలు చేసేసి ఆయనకి దండేసేసి పూలెట్టేసి చేసేత్తాం. ఆ! ఆరాధనకి, సాధనకి డిఫరెన్స్ చూపించారండి ఆయన. అంటే మనోళ్ళు ఇంకా ఆయన విగ్రహం పెట్టేద్దామా? విగ్రహం పెట్టొచ్చు. ఆహా! ఈయన పత్రి సారు అని తెలియడానికి. ఆయన మహానుభావుడు. నాలాంటి వాళ్ళకి అద్భుతంగా జీవించడానికి జ్ఞానాన్నిచ్చారండి. ఆ మహానుభావుడు నిజంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో డబ్బులు సంపాదించం. కానీ అద్భుతంగా బ్రతకడం వేరండి. వా జంతువులైనా బతికేత్తన్నాయి. అద్భుతంగా జీవించాలి. మనల్ని చూసి ఎదటి వాళ్ళు ఇలా ఉండాలి. ఇతను పత్రిజీగా శిష్యుడు అని అనిపించుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పలుకుతారండి ఆళ్ళు? ఇప్పుడు కొడుకు మంచి పని చేస్తున్నాడండి. ఆదిమూలం బాబురారు అబ్బాయి అంటారు. అంతేనండి? అలాగే పత్రిజీ శిష్యుడు పిరమిడ్ సొసైటీ అండి. అప్పుడు దేనికి పేరొస్తదండి? సొసైటీకి తేవాలి. మనలో మనం కలతలు పడితే సొసైటీని దిగజారుతున్నాం. పత్రిజీ గారి శిష్యుడు కూడా ఇలాగేనా? కానీ మనం ఏమివ్వాలి వాళ్ళకి? ఆయన మళ్ళా అద్భుతంగా జీవించడానికి ఇచ్చారే. అంటే అన్నీ పక్కనెట్టేసి ఆయన, ఆయన మనం ఆరాధనలో పడ్డాం. ఇక్కడ సాధనలో ఉన్నామమ్మా. సాధనలో ఉంటే ఇయన్నీ వత్తాయా? సాధనలో ఉంటే ఏమి రావండి. అన్నీ అద్భుతంగా చేయడం అంటే మన పని చేయడం. ఫలితాన్ని ఆశించకూడదు. మరు జన్మ రాకూడదు అంటే ఫలితాన్ని ఇప్పుడు సకర్మ ఉందండి. నిష్కామ కర్మ ఉంది. కర్మల్లో 2 రకాలు. సకర్మ అంటే నేను 100 ఇత్తన్నాను గాబట్టి నాకు కలిసొత్తది. అంటే ఇంకో జన్మ తీసుకోవాలి మళ్ళా. లేదు. భగవద్గీతలో ఏం నిష్కామ కర్మ. సారు నిష్కామ కర్మే చేయమన్నాడు. లేదంటే డబ్బులు తీసుకో, నువ్వు వాళ్ళ దగ్గర ఇది చెయ్యి అనలేదు. నిష్కామ కర్మ చెయ్యి. నిష్కామ కర్మ ఏంటంటే మరుజన్మ లేకుండా ఉంటాం. ఇదెలా తిప్పనమ్మా? ఎలాగొచ్చింది? నిష్కామ కర్మ చేయమన్నారండి ఆయన. అంటే దాన్ని అహా! నాది స్టేజ్ మీదకి వెళ్ళలేదేంటి? దండెయలేదేంటి? దేనికి?
ఇప్పుడు మీరు సకర్మలో ఉన్నారా? నిష్కామ కర్మలో ఉన్నారా? అంటే ఆయన రెండిటికి వివరణ ఇచ్చారండి. ఏది కావాలి? సాధన, ఆరాధన. సకర్మ, నిష్కామ కర్మ. నిష్కామ కర్మ అయితే గురువులు నువ్వు చేసేదానికి భాగ్యాన్ని ఇస్తారు. ఆయన్ని పితామహుడు చేశారండి ధ్యానానికి. ఎంతో మంది గురువులు చెప్పారు. అంటే ఆయన సాధనకి ఆరాధనకి డిఫరెన్స్ చూపించాడు. మరి అలాంటి మహానుభావుడు ఏ గ్రంథాలు చదవలేదు, ఏం చదవలేదు. కానీ ఇప్పుడు ఇలా జీవించాలి, ఇది చెయ్యగలం. అంటే మన మీద ఎంతో ఉందండి. అంటే ప్రతి ఒక్కళ్ళలోని శక్తి ఉంది. దాన్నేంటంటే వికల్పాల వల్ల తొలగించుకుంటున్నాం. నేను లేను, నేను లేకపోతే అవ్వదు. 10 మందిని నేను తీసుకొస్తాను. అక్కడ గురువులు నేను అనుకున్నాననుకోండి, నన్ను పక్కనెట్టి ఇంకొకళ్ళని పెడతారు. పని ఆగదండి ఏది కూడా. అందుకని ఏంటంటే మనం వసుదైక కుటుంబంగా అందరిలో ఆ దైవత్వాన్ని చూస్తూ జీవుల్లో కూడా దైవం చూడగలిగితే, ఆ బ్రహ్మజ్ఞానంతో జీవింతే మనకేమన్నా ఇప్పుడు 110 సంవత్సరాలు, 120 సంవత్సరాలు ఆళ్ళు గొప్పోళ్ళంటే అందుకనే పత్రిసారి ఏమన్నారంటే డ్రెస్ కోడ్ వద్దన్నారు. నువ్వు సామాన్యంగా ఉండు. సామాన్యంగా మాట్లాడు. మళ్ళా నాకేదో తెలుసని గ్రాంథికంగా కాదు. అది అందరికి అర్థమయ్యేలా ఉండాలి. ఇలా ఇంత సరళంగా ఎవరేమన్నా చెప్తారమ్మా నిజంగా? అంత అద్భుతమైన గురువు మళ్ళా మనకు దొరుకుతాడా? అలా దొరకాలి అంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా అలా మారగలిగితే ప్రపంచానికి ఆదర్శం. ధ్యానమయం జగత్తంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్‌మయం ఎందుకు కాదండి? అందరూ అలాగ ఉండనివ్వండి. పత్రిజారి శిష్యులందరూ. నా చిన్నప్పుడు చూసేవాడిని సత్యసాయి సేవ వాళ్ళు పుష్కరాలకి ఆళ్ళకి చేస్తుంటే పెద్ద వయసు వాళ్ళు మెట్ల మీద అది అయ్య బాబోయ్! నిజంగా ఇలాంటి సేవ చేయాలి అనుకునేవాడినండి చిన్నప్పటి నుంచి కూడా. అంటే వాళ్ళకి సేవే దైవం. దైవ సే ఆహ్, ఆహ్, మామూలు ఈ సేవే దైవ సేవ అండి. అంటే అప్పుడు ఆళ్ళలో ఏముందండి? దైవత్వ గుణం ఉంది. దైవత్వం ఉండుంటే ప్రతి ఒక్కడిని చూత్తారు. ఆళ్ళంత పెద్దోళ్ళైనా బాబు ఇలాగెళ్ళండి. హెయ్! హెయ్! ఇలాగనరండి. అది పోలీసోళ్ళు అదే అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆహారపు అలవాట్ల వల్ల అలా ఉంటాది. ఆ గుణాన్ని అలవర్చుకుంటే ఈ ధ్యానమయం అవ్వడం, పిరమిడ్ కంప్లీట్ ఇయన్నీ ప్రతి చోట పిరమిడ్‌లొచ్చేత్తాయండి. ఏంటంటే మనం ఆయనలా ఉండాలి. ఆయనేమన్నాడు? నేను చెప్పిన మాట పట్టుకోండి. నేను స్టైల్ కాదు. నేనేమన్నా కొట్టానని కొడితే అది వేరు. వాళ్ళకొక ఎనర్జీ ఉంది. వాళ్ళు ఎందుకు కొట్టారు? వాళ్ళలో కర్మ తొలగించడానికి, వాళ్ళ జ్ఞానాన్ని ప్రసాదించడానికి. అద్భుతం కదండీ! ఇప్పుడు టీచరు స్కూల్‌లో కొట్టాడని ఇప్పుడెళ్లి పేరెంట్స్ ఆయన మీద సిద్ధపడుతున్నారు. వాళ్ళు మొన్న టీచర్ స్కూల్‌కెళ్ళినప్పుడు చెప్తారు. వీళ్ళిక్కడికొచ్చి క్లాస్ ఇనరండి. పక్కనోడితో మాట్లాడుతూ కొడితే ఏమో ఇంటికాడ కంప్లెయింటు. కొట్టలేము, కొట్టకుండా ఆళ్ళకి జ్ఞానం రాదు. మనం ఏం చేస్తున్నామండి తల్లిదండ్రులు పిల్లలకి ప్రయోజకులు చేత్తన్నారా? దుర్మార్గులుగా చేత్తన్నారండి? అయస్కాంతం. దండించాలి. దండించకపోతే ఇప్పుడు ఏదో ఒక చేసినప్పుడు శిక్ష చేసినప్పుడు దానికి పనిష్మెంట్ లేపోతే వాడు 10 మందిని ఇంకా మూర్ఖుల్లా తయారవుతాడు. వాళ్ళలో ఉన్న రాక్షస గుణాన్ని తొలగించాలి. అంతేగానండి ఆ గుణాన్ని తొలగించాలి ఎవరిలో అయినా. రాక్షసుడుగా ఉన్నవాడు మానవుడిగా అవుతాడు. మానవుడిగా ఉన్నవాడు దైవంగా. అంటే మనం గుణాన్ని మార్చుకోగలిగితే అందుకనే అంటారు పత్రిసారు. నువ్వు 20 సంవత్సరాలు ధ్యానం చేసినా వాక్‌క్షేత్రాన్ని సరిగా మాట్లాడడం నేర్చుకో. ఈ ఈ వాక్ సరిగా ఉంటే అన్నీ బావుంటాయి. మళ్ళా ఆయన దీంట్లో సేవే నిజంగా ధ్యాన సేవయే దైవ సేవండి. సేవాదాలు పెట్టారు. అది అద్భుతం. అంటే సేవాదాలు యొక్క విలువ తెలియట్లేదు గానండి. అది అద్భుతం. ప్రతి ఒక్కరు సేవ జేయాలి. ఇప్పుడు నాది బాత్రూమ్ దగ్గరేసారండి. నేనేదో షాపు ఓనర్‌ని అక్కడికెళ్లి కడగాల? ఇగో ఉంటది కదా! నా ఇగో తొలగించడానికి. నేనది చేయగలిగితే నన్ను నేను సరి జేసుకుంటానండి. ఇప్పుడు ఆహ్, ఇల్లు ఊడ్చాలండి. ఊడ్చిన చెత్తని ఏం జేత్తాం? బయట పోస్తాం. అంతేగాని ఒక పక్కన పోగిట్టేత్తాం. ఇంట్లోనే ఉంచుతామండి. ఇంట్లో ఉంటే దుర్గంధం ఉంటది. ఇంట్లో ఉంటే దుర్గంధంగానే ఉంటది. ఆ దుర్గంధాన్ని పోయించి బయట ఎలా పోస్తున్నాం చెత్తని మనలో ఉన్న ఈర్ష్య, అసూయ, అహంకారం, అహంభావం ఈటిలిని ఒక్కొక్కటి నేను తగ్గాను, తగ్గాను గాదు. నువ్వు తగ్గితే ఇలాగనవు. ఇలా ఉంటావు. నువ్వు అహంకారం ఉండడం ఇలాగంటున్నావు. నేను అంటే తగ్గినే ఇలాగుంటాడు. చూడండి చాలా మంది పెద్దోళ్ళుంటారు. అలాగే బాబు, మంచిదే బాబు. ఆళ్ళకి చాలా పేరుంటాది. చాలా ప్రఖ్యాతి ఉంటది. ఆయనకి చాలా ఫాలోయింగ్ ఉంటది. కానీ అలాగే బాబు.
అంటే ఎక్కడ వస్తుందండి? మీలో ప్రేమతత్వం ఉన్నప్పుడు. నేను ఇది ఖండించాలి. దేనికి ఖండించడం? అక్కడ అది జరిగింది కరెక్టే. ఏదైనా మంచే జరుగుతదంటున్నారు గురువులు. ప్రేమ్‌నరసింహ సారు సైంటిస్ట్ నాగేశ్వరరావు గారు అదే అన్నారు. ఏది సరికానిది అనుకోవద్దు. సరికానిది ఏదీ లేదు. నీ దృష్టిని మార్చుకో. సృష్టి సరిగానే ఉంది. దృష్టి సరిగా చేసుకుంటే. దృష్టి ఎప్పుడు మారతదండి? మన గుణాన్ని మార్చుకున్నప్పుడు. ధ్యానం చేస్తున్నాం. ఒకసారి నన్ను నేను గమనించుకోవాలి. ధ్యానం చేస్తున్నాను కదా! ఇప్పుడు నేను ఇదివరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలాగున్నాను? అహంకారంగా ఉన్నానా? అందరికన్నా కోపంగా చెప్తున్నానా? అంటే నాలో ప్రేమతత్వం రాలేదు. ఇది ఆత్మవిమర్శ. ఆ ప్రేమతత్వాన్ని మనలో పెట్టుకున్నప్పుడు, అప్పుడు పత్రి సార్ ఇలా రాగానే వ్యక్తిని చదివేత్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమతత్వంతోడున్నాడు. ఎదటోడు దొంగోడా అంటే నా దొంగతనం నాలో ఉన్నప్పుడు అయ్యబాబోయ్! ఈడేమన్నా దొబ్బేత్తన్నాడేమో! అంటే చూడండి, గుణం మనలో ఉన్నప్పుడు ఎదటోల్లో చూస్తాం. అక్కడ లేదండి, ఇక్కడే ఉంది. మారవలసింది ఇక్కడే. ఏం మారాలి? గుణం మారాలి. పిరమిడ్ పార్టీ పెట్టినప్పుడు ఈయనేదో పార్టీ పెట్టేసి ఏం చేస్తాడు? అక్కడ ఇప్పుడు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మికవేత్తలు మారాలి. ఆయన ఏమన్నాడు? ఓటేయమని అడగలేదండి. అంటే శాకాహారులు, ఆత్మజ్ఞానులు అయితే పరిపాలకులుగా అవ్వచ్చు. ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. మనం ఓటేసినా ఎళ్ళినా కూడా మేము అదే ప్రమోట్ చేస్తామండి. అదేంటి ఓటొద్దా అంటే, మీకు ఈ శాకాహారులు, ఆత్మజ్ఞానులు ఎవరిని ఎంచుకున్నా పర్లేదండి. కానీ అలాంటోళ్ళని ఎంచుకోండి. ఇప్పుడు కడుపు నిండినోడు అక్కడ ఏదైనా సేవ చేస్తున్నాడనుకోండి, ఎనకాల ఆటిల మీద ఉండదు. ఆకలితో ఉన్నవాడు ఇలాగొచ్చి బజ్జీ తింటాడు, ఇలాగొచ్చి ఇంకోటి తింటాడు. ఆడు అక్కడ చేత్తాడా, ఇక్కడ చేత్తాడా అంటే, ఆడు ఆకలితోటున్నాడు. ఏది చేసినా పరిపూర్ణంగా ఉండాలి. నాకు లోటు లేదు, పర్వాలేదు. ఇప్పుడు నా షాపుంది. తిండికి, బట్టకి ఉండడానికి లోటు లేదు. ఇప్పుడు నేను సేవ చేత్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు జరుగుతది కాబట్టి భుక్తి. ఏమీ లేకుండా చేత్తానంటే అది ఏదో ఒకటి ఉండాలండి. ఉండి దాన్ని చేసుకోగలిగితే, అప్పుడు ఏది వదలండ అంటే స్వధర్మాన్ని వదలొద్దన్నారు. నా ధర్మం ఏంటి? నేను ప్రొద్దుట ఏగాగా 4 గంటలకు లెగుస్తాను. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకుంటాను. 6 గంటలకు కిందకొస్తాను. తర్వాత కుటుంబ ధర్మం ఏంటి? రాగానే 7:30కెళ్తాను. పాలు అయ్యి కావాల్సినయి కాయగూరలు తెచ్చిచ్చేస్తాను. కుటుంబ ధర్మం. తర్వాత షాప్ తీసుకొని, ఈ లోపల ఏదైనా ధ్యాన కార్యక్రమం ఉంది. 10 తర్వాత పెట్టుకుంటాను. ఎళ్ళొచ్చేస్తాను. అంటే ఇక్కడ 3 సరి చేత్తన్నామా లేదండి? ఇప్పుడు నేను ఏ పాలు తీసుకురాకుండా ఎళ్ళిపోయాననుకోండి, ఆళ్ళకి ఇబ్బందే గదా! అంటే కుటుంబ ధర్మాన్ని అక్కడ పక్కనెట్టినే గదా! ఇయన్నీ కూడా ఆయన సరళంగా చెప్పారు. నిజంగా అద్భుతమండి. అలాంటి గురువు మరలా వస్తాడో లేదో తెలీదు గానీ, అలా మనం ఆదర్శంగా పత్రి సారంటే ఇలాగుండేవోడేమోరా బాబు! అని మనం అనిపించగలిగితే అప్పుడు మనల్ని ఇలాగంటారండి. మా చిన్నప్పుడు గుళ్ళో పూజారులకది ఇలా నమస్కారం పెట్టేవాళ్ళు. ఇప్పుడు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళ భావాలు మారినాయి. ఆ పెద్దోళ్ళుంటే ఇలా పెడతామండి. అంటే ఇక్కడ ప్రేమతత్వం ఉండాలి. అంటే ప్రేమతత్వం ఉన్నప్పుడు అన్నీ సరిగానే ఉంటాయి. ఆ! వాళ్ళ గుణాన్ని బట్టి సరి అయిపోతారు, పర్లేదు. అదొకటి. తర్వాతేంటంటే అండి, మనం ఏది జరిగినా సరిగానే జరుగుతుంది. ఒకసారి వశిష్ఠ గౌతమిలో ఉగాది ఫస్ట్ ఉగాదికి ఆహ్, అంతా మేము అన్నదానంలో సేవ చేస్తామండి. చేసిన తర్వాత 10, 10:30కి గోదావరిలో స్నానానికెళ్ళేవాళ్ళు. ఈ లోపల ఇద్దరు ముగ్గురొచ్చారు. వచ్చి "ఏవండీ మా చెల్లలు పోయినియి" అని పెద్దోళ్ళు చెప్తున్నారు. అలాగా? ఆళ్ళని పట్టేసుకోవాలి, చేసేయాలి అని మేము 10 మంది అనుకుంటుంటే, ఈ లోపల ఖమ్మం భాస్కర్ గారొచ్చారండి. ఆయన మాకు టీమ్ లీడ్. ఏంటంటే, ఏదైనా వికల్పంగా మాట్లాడితే ఒప్పుకోడు. ఏం జరిగిందన్నాడు. ఇలాగటండి ఆళ్ళు పట్టుకోవాలి. మాట్లాడకండి, ముందు వ్యాన్ ఎక్కేయండి, స్నానం చేసొద్దాం. ఎళ్ళిపోయాం. గోదావరిలో కూర్చొని మళ్ళా మేము ఎన్ని గంటలకొచ్చేవాళ్ళండి? 10, 11 12 దాటిన తర్వాత స్నానం చేసి వచ్చేవాళ్ళు. అక్కడేంటంటే సంకల్ప ధ్యానం చేయించేవారు. అంటే యజ్ఞం అద్భుతంగా జరగాలి. ఇక్కడ అప్పుడు ఒకటే సంకల్పం. ఇక్కడ అన్నీ సరిగానే ఉన్నాయి. సరి అయిన వ్యక్తులే వస్తున్నారు. అన్నీ సరిగానే ఉన్నాయి. సరి అయిన వ్యక్తులే వస్తున్నారు. అద్భుతంగా జరుగుతుంది అని ధ్యానం చేయించారు. వచ్చామండి. మరుసటి రోజు నుంచి మాకెవరు కంప్లెయింట్ చేయలేదు. మా దృష్టి దాని మీదకెళ్ళలేదు. ఏమి జరగలేదండి. ఫస్ట్ రోజుని ఆళ్ళని పట్టేసుకోవాలి, కొట్టేయాలి, చెయ్యేయాలి. అంటే చూడండి. అంటే దాని మీద మేమేం చేసాం? దానికి ఎనర్జీ ఇచ్చాం. అంటే ఇప్పుడు అక్కడ జరుగుతా లేదు. జరగదు. ఏంటి మనం ఎక్కడిస్తున్నాం ఎనర్జీ? అక్కడిస్తున్నాం. ఇప్పుడు మిగతా ఛానెల్స్ అన్నీ మర్డర్ జరిగింది, ఇలా జరిగింది, ఈట్లికి ఎనర్జీ ఇస్తారు.
అది ఎంతసేపు ఇలా జరిగిందని చూపించాలి. దానివల్ల ఏమవుతది, అక్కడ ఆడు చచ్చిపోయాడు, ఇక్కడ ఈడు చచ్చిపోయాడు అంటే జ్వరం వస్తే ఈడు భయపడిపోతాడు. ఈడు ప్రచార మాధ్యమాలు దేనికున్నాయి? ప్రజల మనోభావాలు పెంచి వాళ్ళని ఆత్మస్థైర్యంగా పెంచడానికి, ఏదైనా ఇబ్బందులుంటే దాని నుంచి రెమెడీ చేసుకోవడానికి చెప్పాలి. ఈళ్ళేంటి అక్కడ 10 మంది చచ్చిపోయాడు, ఇక్కడ 20 మంది చచ్చిపోయాడు జ్వరం వచ్చి అనేటప్పటికి ఈడికి జ్వరం వచ్చేటప్పటికి ఏమవుతది? ఇతనే శక్తిని కోల్పోతాడు. ఇప్పుడు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఉంది. అద్భుతమైన ఛానల్. మరి అందరి పరమ గురువుల అది అద్భుతమైన సహకారంతో జరుగుతుంది. ఈ 100 కోట్లు ఉన్న వాళ్ళే ఛానల్స్ మెయింటైన్ చేయగలరు. ఏమీ లేకుండా ఎలా చేస్తున్నారండి? పత్రిజార్ ఎనర్జీ. పత్రిసారి వ్యక్తి కాదండి, శక్తి. ఆయన శక్తి అండి. ఆయన ఆ చైతన్యం ఇప్పుడు చెప్తే వినరండి. అంటే నేను 27 రోజులు యాత్ర చేసామండి భీమఖండంలో. 2022 జూలై 7 నుంచి ఆగస్టు 2 వరకు చేసినప్పుడు రోజుకి 4 గ్రామాలు చేయాలండి. అంటే ఇంకా కంటిన్యూషన్ అనమాట అండి. ద్రాక్షారం నుంచి ఐనవిల్లు వరకు కంటిన్యూషన్. ఆ యాత్ర చేసేటప్పుడు జూలై 24ని బాడీ వెకేట్ చేశారు పత్రి సార్. అంతే మనోళ్ళు అందరూ ఉన్నారు. లేదు వెళ్ళిపోదాం. అది కాదు, ఇది యజ్ఞం కదా. యజ్ఞాన్ని ఒక్కరోజు ఆపినా అది దాని ఫలితం పోతుంది. లేదు లేదు నువ్వేమన్నా చేస్తాను. ఓకే అండి. అయితే మేము ఆ రోజు మావిడాల్లో ఉన్నామండి. ఓకే, నేను జెండా వేసుకుపోయి నేను మాత్రం ప్రచారం మాను. ఈ రోజు చేసేయి మాత్రం చేసేస్తాను, మీరు వెళ్తే వెళ్ళండి అని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుని లేదు లేదు చేసి వెళ్దాం. చేసిన తర్వాత ఆగస్టులో అది పరిమళాపత్రి వచ్చారండి. ఇలా జరిగిందంటే కరెక్ట్ అయ్యా. యజ్ఞం సార్ని అదే నాన్నగారు చెప్పింది చెయ్యాలి. ఇప్పుడు ఏం చెప్పారో అలా ఉండాలి, అలా చెయ్యాలి, అది కరెక్ట్ అన్నారు. అంతే అండి. ఇప్పుడు పత్రి సార్ చెప్పింది మనం చెయ్యాలి. చేస్తే వశిష్ఠ గౌతమి మామూలు క్షేత్రం కాదండి. దానికి ఎంతో ఉందండి చరిత్ర. ఎంతో రోజుకి 10,000 మంది వస్తారన్నారు. వస్తారండి. అది కాశీలా తయారవుతుందండి ఆ క్షేత్రం. ఇప్పుడు గుళ్ళు ఉన్నాయండి, ఒక హిందువులే వెళ్తారు. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఆధునిక దేవాలయం. దేవాలయాలే ధ్యానాలయాలు, కానీ పిరమిడ్ అన్నది ఆధునిక దేవాలయం అండి. ఇది మనం దాంట్లో శక్తిని పొందొచ్చు, జ్ఞానాన్ని పొందొచ్చు, ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఆనందాన్ని పొందొచ్చు. అన్నిటికీ ఇది కులమతాలకు సంబంధం లేదు, రూపాయి ఖర్చు లేదు. వస్తాడు, అక్కడ టిఫిన్ భోజనం ఏదో తింటాడు, చేస్తాడు. గుళ్ళకెళ్తే టికెట్ తీసుకోవాలి, బస్సులు ఎక్కాలి, కొంచెం క్యూలో నిలబడాలి. ఇక్కడ అయ్యేం లేవు కదండి. కానీ ఒకటి వశిష్ఠ గౌతమికి ముందు ముందు అలా క్యూలో నిలబడి స్థాయి కూడా వస్తుందండి. లక్షల మంది వస్తారండి. ఎందుకంటే అది మామూలు శక్తి క్షేత్రం కాదండి. మనకు తెలియట్లేదు. హనుమంతుడికి కూడా తెలియలేదండి తన అంతా చేసుకొస్తాడని. అలాగా మనం పత్రి సార్ చెప్పింది ప్రతీదీ గ్రహించగలిగితే అద్భుతంగా, మాస్టర్స్ అంటే ఏదో పేరు కాదండి. మాస్టర్ అంటే మాస్టరీ. ఎదటి వాడికి మనల్ని చూసి ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఆదర్శంగా నిలబడాలండి. అప్పుడు ఈయనకి అప్పుడు నివ్వాలండి. తండ్రికి కొడుకు ప్రయోజకుడైనప్పుడు మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, ఎంత ఆనందం అండి. ఆ డబ్బులు తెచ్చి తండ్రి చేతిలో పెట్టొద్దు. ప్రేమతత్వంతో ఉండి తల్లిదండ్రులతోటి ఆడు ఎదటి వాళ్ళకి ఉపకారం చేస్తూ తన స్వధర్మాన్ని, కుటుంబ ధర్మాన్ని, సంఘ ధర్మాన్ని పాటించినప్పుడు తండ్రి ఎంత ఏమని చెప్తాడు, మా అబ్బాయి అండి ఇలాగండి. అలాగే ఇక్కడ లేరు అనుకుంటున్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడ ధ్యానం చేస్తున్నామో పత్రి సార్ ఉన్నారు. ఆయన చైతన్యం అండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, ఒక్కోసారి ఇంకా 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 బాగా చేసేయాలి, ఇంకా బాగా చేసేయాలి. కూడా మాకు ధ్యాన భీమఖండానికి యజ్ఞం 1 PMC ద్వారా జాన్యువరిలో చేసామండి, మొన్న జాన్యువరిలో. ఇప్పుడు దాన్ని మహాశివరాత్రికి మార్చామండి. అంటే ప్రతి మహాశివరాత్రికి ధ్యాన భీమఖండం ధ్యాన యజ్ఞం ఇప్పుడు 2 ఫిబ్రవరి 14, 15, 16 అంటే ప్రతి సంవత్సరం కూడా, అంటే శివుడికి ప్రతీక మహాశివరాత్రే కాబట్టి అప్పుడు నిర్ణయించుకున్నామండి. అలాగేంటంటే చేసి ఇప్పుడు ద్రాక్షారాన్ని 11 సొసైటీలు ఉన్నాయి. దాని అందరికీ ఆదర్శంగా ద్రాక్షారాన్ని ఈ 108/108 పిరమిడ్ 108 పబ్లిక్ పిరమిడ్ వస్తాయండి. తర్వాత ద్రాక్షారాన్ని 108/108 వాకింగ్ ట్రాక్ వస్తదండి. అంటే గడ్డి మీద, మట్టి మీద, గులకరాల మీద ఎక్కడా లేదు. దాన్ని క్రియేట్ చేస్తున్నామండి. తర్వాత యోగాకి అందరూ ఆశ్రమంలోకి వస్తారండి.
ద్రాక్షారామ పిరమిడ్ ధ్యానాశ్రమంలోకి వచ్చి వాళ్ళు వాకింగ్ చేసుకుంటారు, యోగా చేసుకుంటారు, మెడిటేషన్ చేసుకుంటారు. ఆల్రెడీ దానికి కనెక్ట్ అవుతారు. అన్ని అక్కడ భగవద్గీత గురించి యూత్‌ని మోటివేషన్ చేయడానికి ఆధ్యాత్మిక గ్రంథాలయం, నిత్యాన్నదానం, అకామిడేషను, పిరమిడ్డు ఇదేమన్నా ఇలాంటి సామాన్యుడు చేసేదా? సంకల్పం మందైతే గురువులు చేసుకెళ్తారండి. మనల్ని ఎక్కడన్నా పంపించినప్పుడు బెంగుళూరో పంపించారు మా నాన్నగారు. ఏం చేస్తారు? నాకు ఎంత డబ్బులు కావాలి? ఏం కావాలి? మళ్ళా ఫోను చేసి అడుగుతారు. "ఒరేయ్ బాబు సరిపోయినాయా? ఏమన్నా ఎయనా?" అలాగే గురువులు కూడా ఎనకాల ఉంటారండి. "రేయ్ బాబు నువ్వెళ్లి అక్కడ 10,00,000 కావాలి." తర్వాత చెప్పారు పత్రి సారు. 2027 ఏదో దాటితే మనకు వద్దంటే ఇస్తారటండి. అప్పుడు మనం కండిషన్ పెట్టుకోవాలండి. శాకాహారులైతే మాకు ఇవ్వండి. మనం వెళ్లి దండక్కర్లేదండి. భిక్షాటన చేయక్కర్లేదు. వాళ్ళు వద్దంటే ఇస్తారట. ఇస్తే మనం శాకాహారులైతే ఇవ్వండంటే, అయ్య బాబోయ్! మా దగ్గర ఇచ్చుకుంటా లేదు శాకాహారిగా మారతామని ఆ విధంగా అన్నా మారతారటండి. మనకు అక్కడ 5,00,000 ప్రాజెక్ట్ అయితే 15, 20,00,000 వచ్చేస్తదటండి. ఎప్పుడు? ఇక్కడ మారగలిగితే, పత్రిజీ గారు చెప్పింది ఆచరించగలిగితే, పాటించగలిగితే చాలండి. మనం ఏం చేయక్కర్లేదు. లక్షలు, కోట్లు పెట్టక్కర్లేదండి. మన సంకల్పాన్ని సరిగా పెట్టుకుందాం. వికల్పం లేకుండా అందరూ కరెక్టే. అందరూ మంచోళ్ళే. అందరూ దానికి సరి అయినోళ్ళే ఉన్నారు. ఇదే సంకల్పం అండి. వు అందరూ సరి అయినోళ్ళే ఉన్నారు. ఇది నా ఆశయం ఒకటే అండి. నా జీవితాశయం. ద్రాక్షారామ ధ్యాన భీమఖండం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ తరపున ధ్యానాశ్రమం వస్తే ఎలా వస్తదంటే అండి, అందరూ అక్కడ ఈడు ప్రెసిడెంటు ఇప్పుడు నేను ధ్యాన భీమఖండానికి ప్రెసిడెంట్‌నండి. గౌరవ అధ్యక్షులు ఆహ్, కొమరపాలెం సూరారెడ్డి గారండి. ఎక్కడ అక్కర్లేదండి. అక్కడ కుర్చీలేత్తాం, బల్లలేత్తాం, ప్లేట్లు కడుగుతాం. అంటే రాజు నేనే, మంత్రి నేనే, సేవకుడు నేనే. ఇన్నున్నప్పుడు ఎందుకొత్తదండి? అది ఉండకూడదు. నీకెందుకిచ్చారు? ఒక కుటుంబాన్ని ఒక తండ్రి నలుగురిని నడపడానికే కష్టమైపోతుంది. ఇన్ని లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే ఎలా ఉండాలండి? ఇంకా ప్రేమతత్వంగా ఉండాలి. మీకు పదవి బాధ్యత. ఇప్పుడు పిల్లల మీద ఎవరి మీదన్నా ఉండవలసింది బాధ్యతుండాలి. మమకారం ఉండకూడదు. మమకారం ఉన్నప్పుడు తప్పు చేసినా పర్లేదు. ఈరోజు స్టేషన్‌కెళ్ళాడు. ఆ! బాధ్యతగా ఉన్నప్పుడు తప్పురా ఇది. బాధ్యతగా ఉన్నప్పుడు ఖండిస్తాం. మమకారంగా ఉన్నప్పుడు చెప్పలేం. ధృతరాష్ట్రుడు ఏం చేసాడండి? ఆడి కొడుకు చేసేది తప్పే అని. మొత్తం కుటుంబమే నాశనం. మొత్తం వంశమే నాశనం అయిపోయింది. అంటే అంటే ఇనుముకు పట్టిన తుప్పులాగా అహంకారం, అసూయ, అహంభావం ఇయన్నీ కూడా ఏమీ లేదండి మనల్ని నాశనం చేస్తాయి. మనం ప్యూరిటీగా ఉంటే మన ఎనర్జీ తోటి అందరిని సరి చేయొచ్చండి. మన వాక్‌కి ఆ శక్తి ఉందండి. మనం సామాన్యులం కాదండి. అమ్మ టైం ఎక్కువ తీసుకున్నానా? చూడండి. అయ్ సరిపోయింది సార్ టైము. సరిపోయిందా? ఓకే. థాంక్ యూ అమ్మా. ఆ! దీంట్లో ఏమన్నా తప్పొప్పులుంటే క్షమించండమ్మా. ఆ! అయ్యో! అంటే మీ నేను పెద్ద గ్రంథాలు చదివినోడిని కాదు. అనుభవమే జ్ఞానం అండి. అంతే. ఆ! మీలాంటి గురువులు మధ్యలోకి రావడమే మా 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 అదృష్టం సార్. ఎంత అయ్యో! అద్భుతంగా అసలు అంటే అనుభవాన్నే పంచానమ్మా అంతేనండి.